గౌరీనందన. ప్రణామాలు. మీ దేవగణాలు కైలాసమందు కుశలమే కదా? ఆ అసుర శక్తులు మీపై కూడా దాడి జరిపి మిమ్మల్ని భయపెట్టలేదు కదా? ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే మాకు తెలియపరచండి. గౌరీనందన, మేము కైలాసమందు కుశలముగా ఉన్నాము. మాకిసుట ఎటువంటి భయమూ లేదు విఘ్ననాశక. కానీ ఏమిటి దేవేంద్ర? మా మనోవ్యత తీరే మార్గం లేదా? ఆ తారకాసురుడు ఉన్నంత వరకు మేమందరము భయభీతులమై అటూ ఇటూ తిరుగాడుచూ ఉండవలసిందే కదా? మహాదేవుడు తల్లి పార్వతీదేవి అంశ జనించున్నంత వరకు ఆ తారకాసురుణ్ణి నిలువరింపజాలలేము కదా. ఆ తారకాసురుని గనక వధింపకుంటే గౌరీనందన, మా లోకములు మాకు పునఃప్రాప్తించుట అసంభవము. ఎంతవరకు గౌరీనందన, ఎంతవరకు మేము మా స్వర్గ సుఖాలను త్యజించి కైలాసమందు భయభీతులమై ఇలా బ్రతుకుతూ ఉండవలేను? మా లోకములు లభించు ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో తెలపండి గణనాథ. మీరు చింతించకండి దేవేంద్ర, ఆ శుభ సమయం సమీపంలోనే ఉన్నది. అది కాదు విఘ్నేశ్వర, తారకాసుని ఆకస్మిక దాడులు కైలాసమందు ఈ రీతిన జరుగుతూ ఉంటే ఆ శుభ సమయం వస్తుందన్న నమ్మకం మాలో క్షీణించుతున్నది. అగ్నిదేవా, తారకాసురుని ఆకస్మిక దాడులుగాంచి మీరు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లున్నారు. కనుకనే బీరుల వలె ప్రవర్తించుచున్నారు. మా సమస్త దేవగణాలు చింతింపక చేయగలిగినదేమున్నది గౌరీనందన? తారకాసురుడు తన గురువు శుక్రాచార్యుని శక్తియుక్తులతో తన సామ్రాజ్యంను విస్తరింపజేయుచున్నాడు. అసురులు వ్యతిరేకించున్నది మహాదేవుడు, తల్లి పార్వతీదేవి కలయిక. అసురులకు సర్వము విదితమే. వీరిరువురి కలయిక జరిగితే తారకాసురుని పాలిట కాలుడు జనించునని మా ఉద్దేశంలో ఈ సమస్త సృష్టి యందు తారకాసుని సామ్రాజ్యము స్థాపించుటయే దైత్యగురు శుక్రాచార్యుని ప్రప్రథమ లక్ష్యం అయినట్లున్నది. దైత్యగురు శుక్రాచార్యుని దుస్సాహసాన్ని మీరు స్వయంగా వీక్షించారు కదా. తన లక్ష్య సాధన కొరకు సకల శక్తులు వినియోగించుచున్నారు. వారి ఉద్దేశంలో ఈ లోకం, సకల సృష్టి వారి ఆజ్ఞానుసారమే నడవాలని. లేదు, ఇది అసంభవం. శుక్రాచార్యుడు తన లక్ష్య సాధనకై సర్వశక్తులు వినియోగించవచ్చుగాక, తన గురుత్వ మర్యాదనే ఉల్లంఘించుగాక. మీరేమి ఆశించుచున్నారో మాకు సుస్పష్టంగా వివరించండి. ఓ విఘ్న వినాశక, మనం తారకాసుని వధింపవలనన్న విధి విధానం అనుసరించి శివపార్వతుల అంశ జనించు వరకు నిరీక్షింపుట కంటే మా వద్ద మరో మార్గం లేదు. కానీ చెప్పండి, పర్వాలేదు దేవేంద్ర. ఓ గౌరీనందన, మా అందరి ఆకాంక్ష ఒక్కటే. మీరు కైలాస రక్షణార్థం కైలాసమందు ఏర్పరచు రక్షణ వలయం చూచి తారకాసుడికి దాడి జరుపుటకు తీక్షణముగా ఆలోచించవలే. భవిష్యత్తులో అతని ద్వారా ఎటువంటి కష్టము వాటిల్లరాదు. దేవాది దేవుడు మహాదేవుడు మందిరం వీడి రానైనా రాకూడదు. సరే దేవతలారా, నేటి నుంచి ఒక్క తారకాసురుడేమిటి, స్వయాన శుక్రాచార్యుడు కూడా తన యావత్ శక్తుల నొడ్డిన మా కైలాస మందిరము వద్దకు కాదు కదా, నలుదిశలా ఉండు కైలాసపు సరిహద్దుల చెంతకు కూడా ఏమాత్రము రాజాలరు. అంతేకాదు, ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా కైలాసమందు ప్రవేశించు సమయమున తమ హృదయాంతరాల్లో దుష్ట విచారణ చేసిన వారి ఆలోచన శక్తి నశించిపోవును. ఆ స్థానమున ఉత్తమమైన ఆలోచనలు ఉద్భవించుగాక. त्वं ब्रह्मा त्वं विष्णुः त्वं रुद्रः त्वं इन्द्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोङ्कारः
सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रः त्वं इंद्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोंकारः सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रः त्वं इंद्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोंकारः सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रः त्वं इंद्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोंकारः सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रः त्वं इंद्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोंकारः सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः त्वं ब्रह्मा त्वं विष्णु त्वं रुद्रः त्वं इंद्रः त्वं अग्निः त्वं वायुः त्वं सूर्यः त्वं चन्द्रमः त्वं भूर्भुवः स्वरोंकारः सर्वत्र प्रथमा मुग्ध महेशे तस्मै परस्मै नमः గురుదేవా, ఏమిటి ఏమిటి ప్రచురిల్లుతున్న ప్రచండ జ్వాల? మా కనులు భరింపలేకున్నవి. వెళ్ళండి, దాని సమూహమునకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో మాకు తెలియజేయండి. వెళ్ళండి. గురుదేవా, తండ్రి గారు, ఏమిటిది గురుదేవా? రక్షించండి గురుదేవా, రక్షించండి గురుదేవా, గురుదేవా, గురుదేవా! అద్భుతం గురుదేవా, అద్భుతం! మేం కాచిన దృశ్యం మహా అద్భుతం గురుదేవా, అద్భుతం గురుదేవా, అద్భుతం! సంగరకాసురా, అసలేం జరిగింది? దేనిని గాంచి నీ శరీరం ఇలా భయంతో వణుకుతోంది? గురుదేవా, గురుదేవా! చెప్పు సంగరకాసురా, వివరంగా చెప్పు. సకల దైత్యుల గురుశ్రేష్ఠుడు, సర్వశక్తివంతుడు ఈ శుక్రాచార్యుడిని నేనుండగా నీవు దేనిని గాంచి భయపడుతున్నావు? గురుదేవా, మీరే రక్షించాలి, రక్షించండి గురుదేవా! గురుదేవా, ఆ బాలకుడు సాధారణ బాలకుడు కాడు. అతనే ఆకాశము, జలము, పృథ్వీ సకలము అతనే. లేదు గురుదేవా, అతని ఎందే సకలం ఉన్నవి. గురుదేవా, ఆ బాలకుడు జ్వాలాముఖి. లేదు గురుదేవా, ఆ బాలకుడు కాంతిపుంజము. అతనెవరో మాకు అర్థమవుట లేదు గురుదేవా. సంగరకాసురా, నీ పంచేంద్రియములు నీ వశంలో లేవా? లేనిచో నీ ఇంద్రియములు నీ ఆలోచనను భ్రష్టు పట్టింపగలవు. గురుదేవా, గురుదేవా, గణేశుడు అద్భుత శక్తి గురుదేవా. కైలాసపు నలు దిశల యందు తన శక్తితో అద్భుత జ్వాలని ప్రహరిగా నిర్మించాడు గురుదేవా. దానిని అధిగమించి కైలాసమందు ప్రవేశించుట అసంభవం గురుదేవా, అసంభవం. సంగరకాసురా, నీ ఆలోచన విధానమందు సమతుల్యత లేదు. ఆ కారణం చేతనే ఇలా వ్యర్థ ప్రలాపన చేస్తున్నావు. లేదు గురుదేవా, లేదు. కైలాస సరిహద్దులు దాటుట అసంభవం గురుదేవా. మేమే స్వయముగా మా సైన్యాన్ని కైలాస సరిహద్దుల వైపు సాగనంపాం. కానీ ఏమిటి సంగరకాసురా? గురుదేవా, మా సైనికులు
కైలాస సరిహద్దులు దాటుచుండగా ఆ సురక్షా చక్రమందు ఉద్భవించిన జ్వాల యందు మా సైనికులు భస్మమైపోయారు గురుదేవా. భస్మమైపోయారా? మాకిప్పుడు తెలియవలసిందల్లా నీ విచిత్ర ప్రవర్తనా ధోరణికి వాస్తవిక కారణం ఏమిటన్నది. సంగరకాసురా, ఆ సురక్షా చక్రం బాలగణేశుని అమాయకత్వమునకు తార్కాణము మాత్రమే. ఏమిటి అతని ఉద్దేశ్యం? ఆ సురక్షా చక్రము ద్వారా కైలాసమును రక్షింపగలడనే ఈ దైత్యగురు శుక్రాచార్యుడు చేతగాని వారి వలె చూస్తూ ఉంటాడనే. కానీ గురుదేవా, ఆ సురక్షా చక్రం ప్రచండ జ్వాలాపూరితమైనది గురుదేవా. ఇక ఇప్పుడు మన అసుర సైనికులెవ్వరు దానిని అధిగమింపలేరు గురుదేవా. చాలించు సుంగరకాసురా, చాలించు. ఆ గణేశుని వర్ణన మా సమక్షమున గావింపకు. నీకు తెలియదు సంగరకాసురా, గణేశుడు కైలాసమందు ఆ సురక్షా చక్రం సృష్టించి మన అసురుల మార్గమును మరింత సుగమంగా మార్చివేశాడు. ఏమిటిది గురుదేవా? సమయం వచ్చినప్పుడు మన గమనం సుగమమై గోచరించును. ఇక ఇప్పుడు చూడు, ఆ సురక్షా చక్రం ఉండగానే మేము కైలాసమందు ఎంతటి బీభత్సం సృష్టిస్తామో. ప్రణామాలు గురుదేవా. వెంటనే వెళ్ళి కైలాసమందు బీభత్సం సృష్టించండి. కైలాసమందు ప్రచండ ప్రళయం సృష్టించండి. సమస్త కైలాసవాసులు పాహిమాం పాహిమాం అంటూ వెలిగించాలి. మీ ఆజ్ఞ శిరోధార్యం గురువర్యా. ఆగండి. మీ శక్తియుక్తులపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మాకు ఈ విషయం కూడా తెలుసు, మీరీ వేషధారణలతో కైలాసమందు ప్రవేశింపలేరు. కనుక మీరు కైలాసమందు ప్రవేశింపగానే అగ్ని కుబేరుల రూపం ధరించండి. ఆ రూపములతోనే కైలాసమందు బీభత్సం సృష్టించండి. వెళ్ళండి, మా ఆదేశమును పాలించండి. మీ ఆజ్ఞ శిరోధార్యం గురువర్యా. గురుదేవా, మీ హృదయాంతరాలలోని ఆలోచన ఏమిటో మాకు అర్థమైంది గురుదేవా, అర్థమైంది. ఇక ఇప్పుడు ఒకే ఒక్క బాణంతో 2 లక్ష్యాలు ఛేదించబడతాయి గురుదేవా. మేము కైలాసమందు భీభత్సం సృష్టిస్తాం. ఇక మీరు సృష్టించిన దానవ శక్తులు కుబేరుని వలె అగ్ని వలె విరుచుకుపడతారు. మీరు ధన్యులు గురుదేవా, మీరు ధన్యులు. ఇప్పుడు చూడు సంగరకాసురా, ఇప్పుడు చూడు. ఆ గణేశుడు తన సురక్షా చక్రపు చక్రవ్యూహంలో ఎలా నలిగిపోతాడో చూడు. సమస్త కైలాసవాసులు వెళ్లి గణేశునితో అగ్ని కుబేరులు ఏకమై బీభత్సం సృష్టించారని చెప్పగానే వారిరువురిని గణేశుని కోపావేశముల నుండి ఎవరూ రక్షింపలేరు. ఎవరు? ఇది ఏనా కైలాస మందిరము? దీని ద్వారపాలకుడు ఓ బాలకుడా? నేడు మేము సృష్టించు ఈ భీభత్సమున సమస్త కైలాస వాసులందరూ పాహిమాం పాహిమాం అంటూ పరుగులు తీస్తారు. ఇప్పుడు మేము మా మాంత్రిక శక్తులతో ఈ కైలాసమంతలి శిఖరమును నెల్ల పెకలించి సాగర గర్భమును కలిపి వేస్తాము. నలుదిశలా అహకారములు నెలకొనియున్నను. ఇక మేము సమస్త కైలాసమును ప్రచండ ద్వారాలలో పడవేసి భస్మం చేస్తాం. పాహిమామని ఎవరు నిర్ణయించు వీరు కూడా ఉండదు. పద.
గుర్రంపై మందిరం వద్దకు వచ్చుచున్నారు. పద వెళ్ళి వారిని అడుగుదాం విజయ. ప్రణామాలు దేవగణాలారా. ఆయుష్మాన్ భవ. మీరెందుకిటలో ఉపస్థితులైనారు? ఆ కారణం మేము తెలుసుకోవచ్చునా దేవగణాలారా? అదే జయ విజయ, అసురుల దాడి వలన తల్లి పార్వతీదేవి భయభీతులైనారని విన్నాం. వారి కుశలము కనుగొనమని మమ్ము దేవేంద్రుడు పంపగా వచ్చాం. మహాదేవుడు గణేశులు ఇరువురు ఉండగా కైలాసమందు భయమెటులుండును? మరి మేము తన పుత్రుని తలచి తల్లి పార్వతీదేవి వ్యాకులత చెందింది అంతే. గౌరీనందనుడు మరుక్షణమే సకల సంకటములు సమాప్తం గావించినాడు. అంతేకాక గజానన ఓంకారేశ్వరుడు కైలాస రక్షణార్థం పటిష్టమైన ఏర్పాటు కూడా చేశారు. కైలాసము నలుదిక్కులా ఆనందము వెల్లివిరియుచున్నది. శివగణాలు ఉత్సవం జరుపుకుంటున్నారు. తల్లి పార్వతీదేవి కూడా తమ శయన మందిరమున నిశ్చింతగా సేద తీరుతున్నారు. సేద తీర్చున్నారా? మరి మహాదేవుడు? వారు తపోదీక్షలో ఉన్నారు. సరే జయ విజయ, మేము దేవేంద్రునికి ఈ సందేశం అందించదము. ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. కుబేరుడు అగ్నిదేవుడు ఇచ్చట. ప్రణామాలు దేవగణాలారా. ఆయుష్మాన్ భవ. మీరు కుశలముగానే ఉన్నారు కదా వీరభద్ర? భైరవుడు మీకు ఎలాంటి కీడు తలపెట్టలేదు కదా? కైలాసమందు నివాసముంటూ గౌరీనందుని రక్షణయందుండు మా వంటి వారికి భైరవుడు వంటి అసురుడు ఏ కీడు తలపెట్టగలడు? దేవేంద్రుడు మేము తలచి చింతించుచున్నారు. అందుకనే మేమిటులు రావాల్సి వచ్చినది. మీరు దేవేంద్రునికి తెలియపరచండి. కైలాసము కొరకు కైలాసవాసుల కొరకు చింతించవలదని చెప్పండి. ఎందుకనినా గౌరీనందనుడు కైలాస రక్షణార్థం సురక్షా చక్రం నిర్మించినారు. ఎంత శుభవార్త చెప్పారు. ఇంతకీ గౌరీనందనుడు ఎక్కడున్నాడు? గౌరీనందనుడా, వారు ఈ సమయమున కైలాస మందిర ద్వారం మందు విరాజిల్లుతుంటారు కదా. వారు సదా కైలాస రక్షణార్థం జనించానని వారు అనుట మీరు వినలేదా దేవగణాలారా? నిజమే వీరభద్ర, మేము మీ కుశల సమాచారములతో పాటుగా గౌరీనందనుడు గణేశుడు కూడా కుశలమని దేవేంద్రునకు తెలియజేస్తాం. ధన్యులం. మీ వంటి వారు మమ్మ కుశలమడుగుటచే మేము ధన్యులమైనాం. వారికి మా ప్రణామాలు అందించండి. ఆయుష్మాన్ భవ. మా ఈ అసుర శక్తులు సమస్త కైలాసమందు భీభత్సము సృష్టించుట ఆరంభించినటులేరు. గురుదేవుని ఆదేశానుసారము ఇప్పటికే వారు కైలాసవాసులపై ప్రళయమై విరుచుకుపడవలె కదా, వినాశ తాండవము చేయవలె కదా. ఆ భీభత్సమును తాళలేక కైలాసవాసులు పాహిమాం పాహిమాం అని పరుగులు తీయవలె కదా. కైలాసమందుని ఈ సుగంధ శీతల సమీరము మమ్ము స్పృశించగానే హృదయ మస్తిష్కములు ఎంతలా ఆనందించుతున్నవి కదా. గౌరీనందనుడు గణేశుడు, మహాదేవుడు శివుడు, తల్లి పార్వతీదేవి తమ భక్తుల పట్ల ఎంత శ్రద్ధ వహించుచున్నారు. ఓంకారేశ్వరుడు కైలాస రక్షణార్థం సృష్టించిన ఈ రక్షణ రేఖ సమస్త కైలాసమందు ఆనందోత్సవాలను నెలకొల్పినది కదా. అసుర శక్తులారా, శక్తులారా, కైలాస సరిహద్దు నుండి వెనువెంటనే వెలుపలికి రండి. సంగ్రకాసుర, నీకు మృత్యు భయం లేదా? కైలాసమునకు నీవు ఒంటరిగా వచ్చావు. మీకెంతటి అహంకారము! అవును, నీవు జన్మ జన్మలకు ఈ వికృత చేష్టల నుండి విముక్తుడివి కావాలనుకుంటే మా గౌరీనందనుడు గణేశుని ఎదుట నీ మస్తకం రిక్కించకు. కైలాసనాథుని శరణు వేడుకో. ఆ